నమస్తే అండి. నేను మీ సిద్ధుని. ఈరోజు మనము మీ ఫ్యామిలీ మెంబర్ లాగా నన్ను ఫీల్ అయ్యి ఇంత ఆదరిస్తున్నందుకు మీకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా అండి, నా శిరస్సు వంచి. ఎందుకు అనంటే ఈరోజు మనము ఎస్ఆర్టీ ప్రాపర్టీస్ స్టార్ట్ చేసి కరెక్ట్గా 10 డేస్ అయ్యిందండి. 10 డేస్లో మనకి ఆల్మోస్ట్ ఆల్ ఒక 500 సబ్స్క్రైబర్స్ వచ్చారండి. నాట్ ఏ జోక్. అంటే ఇదంతా ఈ క్రెడిట్ అంతా మీదే అండి. మన తమ్ముడు, మన కొడుకు, మా ఇంట్లో పర్సను అని మీరు చూపిస్తున్న ఈ ఆదరణ నేను ఏ రోజు మర్చిపోలేనండి. ప్రతి ఒక్కరు కూడా నాకు ఫోన్ చేసి బాగా చెప్తున్నావు బాబు, ఇలానే చెప్పండి, మాకు ఇక్కడ కావాలి అక్కడ కావాలి అని మీరు చెప్పడము నాకు చాలా చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకు అంటున్నా అంటే మన వీడియోస్ ఒక 6,000 మంది చూస్తున్నారండి మన వీడియోస్. అంటే మనం ఎక్కడ ఉన్నాము ఏంటి అనేది నేను నిజంగా గర్వపడుతున్నా అండి. ఈ క్రెడిట్ అంతా కూడా నా ఫ్యామిలీ మెంబర్స్కి, నా ఎస్ఆర్టీ కుటుంబ సభ్యులకు మాత్రమే ఈ క్రెడిట్ అంతా పోతుందండి. మీరు చూపించే ఆదరణ ఇలానే ఎల్లవేళలా చూపించాలండి. అదేవిధంగా ఇంకొక క్వశ్చన్ కూడా అడగడం జరుగుతుందండి మన సబ్స్క్రైబర్సు. సార్, మీరు డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అంటున్నారు, మీ నెంబర్ ఎందుకు పెడుతున్నారు అని ఒక క్వశ్చన్ అడగడం జరుగుతుంది. అయితే మనము దీనికి క్లారిటీగా మనము ప్రమోషన్ చేస్తున్నామండి, ప్రాపర్టీస్ని ప్రమోషన్ చేస్తున్నాం కాబట్టి డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తే నెంబర్ ఆఫ్ కాల్స్ వెళ్తాయి అన్న ఉద్దేశంతో ఓనర్కి, సార్ మీరు మీ నెంబర్ ఇచ్చుకోండి, మీ నెంబర్ ఇచ్చుకొని మీరు ఫిల్టర్ చేసుకున్నాక మా దగ్గరికి సిట్టింగ్కి తీసుకురండి అని ఓనర్లు చెప్పడం వలన మన నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. కొంతమంది ఓనర్లు పర్వాలేదండి, మేము కాల్స్ అటెంప్ట్ చేస్తామన్న వాళ్ళకు కూడా డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనము ప్రమోషన్ చేసినటువంటి ఈ హౌజులు కానీ ప్లాట్స్ కానీ, నాకు తెలిసి మనము ప్లాట్స్ ప్రమోషన్ చేశామండి. ఆ ప్లాట్స్లో నుంచి ఒక 4 ప్లాట్లు సేల్ అయిపోయాయి ఆల్రెడీ. అంటే నాకు చాలా సంతోషంగా ఉందండి. అంటే మన ప్రమోషన్ అనేది మీకు మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ లాగా మీరు రీచ్ చేసుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. చిన్న విన్నపం అండి, చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన వ్యూస్ 6K వ్యూస్ పోతున్నాయి, మనకు సబ్స్క్రైబర్స్ మాత్రం 500 సబ్స్క్రైబర్సే ఉన్నారు. చూసిన ప్రతి ఒక్కరు కూడా నా చిన్న విన్నపం అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా సపోర్టింగ్గా ఉంటుందండి మీ ఫ్యామిలీ మెంబర్ల లాగా. అదేవిధంగా మనకి కామెంట్స్ కూడా చేయడం జరుగుతుందండి. ప్రతి ఒక్క వీడియోకి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయడం జరుగుతుంది. మనకి బాలరెడ్డి గారు కానీ, రంజిత్ గారు కానీ, నెక్స్ట్ స్రవంతి గారు కానీ, నెక్స్ట్ మనకి శ్రీహాన్ గారు కానీ, నెక్స్ట్ అదేవిధంగా నరేష్ కుమార్ గారి, నెక్స్ట్ వచ్చేసి మనకి జేవిఆర్కే గారు కానీ, 999 గారు కానీ, గోప్చంద్ గారు కానీ, వెంకటేష్ గారు కానీ, జమ్మిశెట్టి వెంకటేష్ గారు కానీ, సతీష్ రెడ్డి గారు కానీ, గిరిధర్ గారు కానీ, నెక్స్ట్ మనకి కే సిరి గారు కానీ, అదేవిధంగా సందీప్ రాజ్ వర్మ గారు, అదేవిధంగా మనకి రేవెల్ శ్రవణ్ గారు, అదేవిధంగా కీప్ స్మైలింగ్ 0007 గారు, నెక్స్ట్ అజీజ్ అహ్మద్ గారు, రామాంజనేయులు గారు, అదేవిధంగా మనకి నిఖిల్ గారు కానీ, కొంతమంది కామెంట్స్లో కూడా అడగడం జరుగుతుందండి. మాకు వనస్థలిపురంలో ప్లాట్స్ ఉంటే చెప్పండి, నెక్స్ట్ మాకు హయత్ నగర్లో ప్లాట్స్ ఉంటే చెప్పండి అని కొంతమంది కామెంట్ కూడా చేయడం జరుగుతుంది. మీకు ఏది కావాలంటే అది కామెంట్ చేయండి. ప్రతి ఒక్కటి మీకు అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకు అంటే ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నా అంటే కారణం మన ఎస్ఆర్టీ కుటుంబ సభ్యులది. ఇది గమనించండి. ప్రతి ఒక్కరు కూడా ఎస్ఆర్టీ ప్రాపర్టీస్ సిద్ధు మనవాడు అనుకొని మీరు ఇలానే ముందుకు తీసుకెళ్ళండి, నన్ను ఆశీర్వదించండి. 500 సబ్స్క్రైబర్స్కేనా ఇంత అవసరమా అని కొంతమంది అనుకోవచ్చండి. కానీ ఫస్ట్ ఒక్కడితోటి స్టార్ట్ అయ్యా అండి. ఒక మారుమూల గ్రామం నుంచి ఒక రియల్ ఎస్టేట్ గురించి ఒక 5 సంవత్సరాలు అన్నీ తెలుసుకొని స్టార్ట్ అయిన వ్యక్తినండి.
ఫస్ట్ ఒక్కడితోటి స్టార్ట్ అయినా ఒక్కరు ఇద్దరు అయినారు, ఇద్దరు 500 మంది అయినారు, ఈ 500 మందే 5,000 మంది అవుతారు, ఈ 5,000 మంది 5 లక్షల మంది అవుతారు, ఈ 5 లక్షల మంది 5 మిలియన్ల మంది అవుతారు. ఎందుకంటున్నా అంటే ఇది అంతా కూడా మీరు చూపిస్తున్న ఆదరణ అండి. ఎస్ఆర్టీ ప్రాపర్టీస్ కుటుంబ సభ్యులు చూపిస్తున్న ఆదరణ. ఇలానే మీ ఆదరణ ఎల్ల వేళలా నా మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి. అని మీ యొక్క చల్లని ఆశీస్సులు నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అదేవిధంగా మన వ్యూవర్స్కి, మన సబ్స్క్రైబర్స్కి కూడా ఆ దేవుడు చల్లని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ సిద్ధు, ఎస్ఆర్టీ ప్రాపర్టీస్.